రుద్ర ఆ స్క్రోల్ ని ఓపెన్ చేశాడు. అంతకు ముందు వరకు ఖాళీగా ఉన్న ఆ స్క్రోల్లో సడన్ గా అక్షరాలు వాటంతట అవి వచ్చి ఒక శ్లోకంగా మారతాయి. 27 వర్షే వారణాసి శంభవి పతనం వాయుగరలం దేవశక్తి నిష్ఫలం హరిహర అంశ సంభూతం సంజీవని విజయం. దీనికి అర్థం 2027లో ఆకాశం నుండి ఒక విషశిల శాంభవి భూమి మీద వారణాసిలో పడుతుంది. దాని నుండి వచ్చే విషవాయువు మెల్లిగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. దీన్ని ఆపడం దేవుడి వల్ల కూడా కాదు. ఆ హరిహర అంశతో ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే ఆ సంజీవిని తెచ్చి ఈ మహాప్రలయాన్ని ఆపగలరు. రుద్రాకి ఇదంతా చూసి బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. ఏమన్నా ప్రాంకా అని డౌట్ వచ్చి తన సుపీరియర్ దగ్గరికి వెళ్తాడు. సార్, ఇందులో రాసున్న వార్నింగ్ చదవండి. రుద్ర, ఆర్ యు కిడింగ్? ఇందులో ఏం లేదు కదా, బ్లాంక్ గా ఉంది. గైస్, మీకేమైనా కనిపిస్తుందా అని అందరికీ చూపిస్తాడు. కానీ ఎవరికీ ఏమీ కనిపించదు. రుద్ర ఆ స్క్రోల్ ని పట్టుకుని చూస్తే తనకి ఆ శ్లోకం కనిపిస్తుంది. అప్పుడు రుద్రాకి అర్థమవుతుంది ఇది తన ఒక్కడికి మాత్రమే కనిపిస్తుందని. తర్వాత రోజు శాంభవి ఉల్క వారణాసిలో పడుతుంది. Breaking news, a meteor has struck Varanasi, releasing a deadly toxic gas. వారణాసిలో పడిన ఉల్క నుంచి విషవాయువు విడుదలవుతోంది. ఇప్పుడు వారణాసి పుణ్యక్షేత్రం కాదు, ప్రపంచానికే ప్రమాదం. దీనిని వారణాసి వైరస్ గా గుర్తించింది WHO. దేశం మొత్తం వారణాసి వైపు చూడటానికి భయపడుతోంది. ఇక్కడ నుంచి విడుదలవుతున్న విషవాయువు పీల్చి ప్రజలు మూర్ఛపోతున్నారు. ఆఫ్రికాలో ఉన్న రుద్ర షాక్ లో న్యూస్ చూస్తూ ఉండిపోయాడు. తన చేతిలో ఉన్న స్క్రోల్ లో రాసున్న ప్రతి మాట ఇప్పుడు నిజమైందని. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే పార్ట్ 4 చూడాలి. అంతవరకు స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.